నమస్తే, వెల్కమ్ టు వీక్షణ. మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. చావు ఎలా వెంటాడుతుందో మన ఊహకి కూడా అందదు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా అలాంటి విషాదమే. ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి బయటపడేలోపే 19 మంది యమపాసానికి బలైపోయారు. అసలు ట్రావెల్స్ బస్సుల్లో ప్రాణాలకు గ్యారెంటీ ఉందా? నడి రోడ్డుపై బతుకుల్ని బొగ్గి చేసిన నిర్లక్ష్యం. అగ్నికి ఆహుతైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు. ట్రావెల్స్ బస్సుల్లో ప్రాణాలకు గ్యారంటీ లేదా? కొన్ని ప్రమాదాలు ఊహకందవు, కొన్ని విషాదాలు అంతుబట్టవు. కర్నూలు జిల్లా చినటేకూరు దగ్గర జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కూడా అలాంటిదే. పడుకున్న వాళ్లు పడుకున్నట్టే పోయారు. ఇంకొందరు అగ్ని ప్రమాదం నుంచి తేరుకునే లోపే మృత్యు ఒడిలోకి జారిపోయారు. కేవలం కొందరు మాత్రమే సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో 2 డ్రైవర్లతో కలిపి బస్సులో మొత్తం 43 మందున్నారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది ప్రయాణికులతో పాటు బైక్ పై ఉన్న శివశంకర్ కూడా చనిపోయాడు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 2 డ్రైవర్లు, 2 పిల్లలున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. జస్ట్ కమిషన్, హైపాక్ కమిషన్ ఒకటి వేస్తాము. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు 19 ప్రాణాలు పోయినాయి. ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒకటి కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యేలా అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తరువాత కర్నూలు శివారులోని చినటేకూరు దగ్గర ప్రమాదానికి గురైంది. బైక్ ని వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న తరువాత బైక్ బస్సు కిందకు చొచ్చుకుపోయింది. అలాగే బస్సు దానిని 300 మీటర్లు లాక్కెళ్లిపోవటంతో బైక్ లోని పెట్రోల్ లీక్ అవటంతో బస్ ఇంజిన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరిగి ఫ్యూయల్ ట్యాంకుకు వ్యాపించాయి. వెంటనే బస్ డ్రైవర్ ప్రయాణికులను నిద్రలేపి బస్సులో నుంచి దిగిపొమ్మని చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ డ్రైవర్ కేవలం మరో డ్రైవర్ ని మాత్రమే నిద్రలేపి ప్రమాదం గురించి అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల నుంచి తేరుకునేందుకు కాస్త టైం పట్టింది. కొందరు తేరుకుని హాహాకారాలు చేస్తూ అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. ఇంకొందరు మంటల్లోనే చిక్కుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్లో ఒక్కసారిగా పెద్ద శబ్దమొచ్చింది. హఠాత్తుగా లేచి చూడగానే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని, పెద్ద ఎత్తున పొగ కమ్మేసిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్తున్నారు. వెంటనే కొందరు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకేశారు. రోడ్డుపై వెళుతున్న కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్లో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారే ఉన్నారు. బైక్ పై ఉన్న శివశంకర్ కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందినవాడిగా నిర్ధారించారు. బస్లో మంటలు చెలరేగిన తరువాత బస్ డోర్ తెరుచుకోకపోవటం కూడా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగటానికి కారణంగా తెలుస్తోంది. బస్ ఇంజిన్ కు మంటలు వ్యాపించి వైర్లు కాలిపోవటంతో డోర్స్ కి సంబంధించిన హైడ్రాలిక్ సిస్టమ్ పాడైనట్లు తెలుస్తోంది. దీనివల్ల బస్సు తలుపు తెరుచుకోకపోవటంతో కొందరు ప్రయాణికులు బయటకొచ్చేందుకు వీల్లేక చనిపోయారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఒక్క ప్రమాదం
అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారిలో దీపావళి పండుగకొచ్చి తిరిగి బెంగుళూరు వెళుతున్న వారున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, తల్లి కొడుకులున్నారు, ఎన్నో ఆశలతో బతుకుతున్న కుటుంబాలున్నాయి. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు DNA టెస్టులు జరుపుతున్నారు. వాటి రిజల్ట్ రావటానికి 2 రోజుల సమయం పడుతుంది. DNA టెస్టుల రిపోర్ట్లొచ్చిన తరువాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. సో 19 బాడీస్ కూడా మనం ఇక్కడ DNA శాంపిల్స్ కోసం అన్ని ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి అలాగే DNA శాంపిల్స్ కోసం మనం కలెక్ట్ చేసుకొని బాడీస్ అన్నీ కూడా GGHకి షిఫ్ట్ చేశాము. సో రిలేటివ్స్ వస్తే అక్కడికి GGHకి రమ్మని చెప్తున్నాము. అక్కడ మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము, ఇక్కడ ఎలా పెట్టాము అక్కడ కూడా మళ్ళీ కంట్రోల్ రూమ్ పెట్టాము. అలాగే కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. సో DNA శాంపిల్స్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్న తర్వాత అది మ్యాచ్ చేసి ఆ బాడీస్ని వాళ్ళకి ఇస్తామండి. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది. ఏదైనా కారణాలు కావచ్చు, తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి, కర్ణాటక మంత్రి, నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రధాని మోదీ కూడా బస్సు ప్రమాదం బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతులను గుర్తించి వారి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదే NH44 పై గతంలో పాలెం దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అప్పుడు 10ల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలోనూ బస్సులో ఉన్న వారిలో 19 మంది చనిపోయారు. ఇది కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందా? వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు అన్ని అనుమతులు ఉన్నాయా? చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో ఎవరి పాపమింత? ఈ నష్టాన్ని పూడ్చేదెవరు? వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఇప్పుడు నడుస్తున్న చర్చ ఒక్కటే. నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమా? సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే మృతుల సంఖ్య ఇంకా తగ్గి ఉండేదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్పై తెలంగాణలో 16 చలాన్లున్నాయి. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైన చలాన్లున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు డయ్యూడామన్ రిజిస్ట్రేషన్తో ఉంది. బస్ ఫిట్గానే ఉందని, బైక్ ని ఢీకొట్టడం వల్లే బస్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్తున్నారు. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా స్లీపర్ బస్సుల్లోనే జరుగుతున్నాయనేది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. ఇదే నెలలో రాజస్థాన్లో ఇదే తరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన బస్సు ప్రమాదాన్ని తెలుగు వాళ్లెవరూ ఇంకా మర్చిపోలేదు. ఇవే కాదు, కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద
ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదాలకు డిజైన్ లోపమే కారణమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 30 నుంచి 36 బెర్తులుంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 40 మంది వరకు ప్రయాణించొచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే ఈ బెర్తులను లింక్ చేసే గ్యాలరీతో సమస్య వస్తోందని చెప్తున్నారు. ఈ గ్యాలరీలు ఇలా ఇరుగ్గా ఉండడంతో కేవలం ఒక వ్యక్తి మాత్రమే వెళ్లటానికి వీలుంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించేవారు ఈ ఇరుకైన గ్యాలరీ నుంచి వేగంగా బయటపడలేకపోతున్నారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో తక్కువ స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని అంటున్నారు. స్లీపర్ బస్సుల హైట్ కూడా మరో సమస్యగా మారుతుంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఉన్నట్టుండి ఓ వైపుకి ఒరిగినప్పుడు ప్రయాణికులు కిటికీలను, ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరటం కష్టమవుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఆటంకం కలుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్నవాళ్లను బయటకు తీసేలోపే మృతుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్నారు. స్లీపర్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి 2 నిమిషాల్లో స్పందించే తీరే అత్యంత కీలకం. అయితే వీటిలో ప్రయాణించేవారు ఎక్కువగా నిద్రలోనే ఉంటారు. ప్రమాదం జరిగే సమయానికి వెంటనే తేరుకున్న వారే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడటం చాలా కష్టంగా ఉంటుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, కంప్లీట్గా బస్కి చివరి భాగాన ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. యాస్టీస్గా ప్రయాణికులు ఇలానే నైట్ అయితే, అంటే స్లీపర్ అంటేనే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రయారిటీస్ ఉంటారు. ఈ ఎమర్జెన్సీ నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ పడుకున్నటువంటి వ్యక్తులు ఎలా వెళ్ళగలుగుతారు అనేది ఒకసారి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళలేరు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని అంటే ఇక్కడ ఎంత బ్రేక్ చేయాలన్నా హ్యామర్స్ అనేది ఈ సీట్కి అవైలబుల్గా లేదు. ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే ఒక మనిషి పట్టంత స్పేస్ లేదు. మొత్తం ఈ సీట్లు ఆక్యుపై అయ్యి ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద సీటుకు ఉండడం వల్ల ఎవరైనా సరే ఈ సీట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సేఫ్గా వెళ్ళగలరు. మిగతా వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ 2 సైడ్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఇలా ప్రెస్ చేయగానే బేసిక్గా రావాలి. కానీ ఇవి సర్వీస్ చేయకపోవడం ఒక కారణం అయితే, మరోవైపు బస్ ఎక్కంగానే ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ఎవరు చెప్పకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదంలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించినప్పుడు అద్దం పగలగొట్టేందుకు అందులో ఉన్నవారు ఎంతో ప్రయత్నించారు. కానీ చాలా మంది ఎమర్జెన్సీ విండో దగ్గరకు చేరుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దాలు పగలగొట్టేందుకు అవసరమయ్యే సుత్తి కూడా 2-3 బెర్తులకొకటి పెట్టారు. ఆ సమయంలో వాటిని వెతుక్కుని అద్దం పగలగొట్టి బయటకొచ్చేంత సమయం ఉండదు. కాబట్టి కొందరు మాత్రమే సురక్షితంగా బయటపడగలిగారు. ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా బస్సు బయలుదేరటానికి ముందే ఓ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకుని అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించాకే బస్సుని నడపాలని కొందరు సూచిస్తున్నారు. డ్రైవర్లు కూడా ఓవర్ స్పీడ్ తో వెహికల్ నడపకుండా చూసుకోవాలి. రాత్రి వేళల్లో నిద్రమత్తులోకి జారకుండా ఉండాలి. ప్రతి విండో దగ్గర అద్దం పగలగొట్టేందుకు అవసరమయ్యే పరికరాన్ని ఉంచాలి. ప్రయాణికులంతా బస్సెక్కిన తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలన్న దానిపై 2 నిమిషాలు అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఘోర యాక్సిడెంట్లు జరిగినప్పుడు మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.